నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బీహార్ కు చెందిన చిరాగ్ పాస్వాన్ నరేంద్ర మోదీ మనసును దోచుకున్నాడు. కేంద్ర కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే కీలక బాధ్యతలు చేపడుతున్నాడు. ఎన్డీఏ కూటమి సమావేశంలో తనదైన శైలిలో ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. జూన్ 7వ తేదీన ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక మంది నాయకులు నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. వీరిలో చిరాగ్ పాస్వాన్ కూడా ఒకరు. తన ప్రసంగంలో అందరినీ కట్టిపడేశారు. మోదీ మనసును దోచుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయానికి కృషి చేసిన మోదీకి చిరాగ్ పాస్వాన్ అభినందనలు తెలిపారు. ఈ ఘనత మోదీకే దక్కుతుందని చెప్పారు. సంకల్ప బలమే చరిత్రలో ఇంతటి ఘన విజయాన్ని నమోదు చేయడంలో దోహదపడిందని కొనియాడారు. మూడోసారి ప్రధాని నేతృత్వంలో ఎన్డీఏ ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదని చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ప్రధానిపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. మోదీ వల్లే ప్రపంచం ముందు భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గర్వంగా చెప్పుకోదలుచుకున్నామని చిరాగ్ పాస్వాన్ అభినందనలు కురిపించారు. ప్రసంగం చేసిన అనంతరం మోదీ దగ్గరకు వెళ్లి కరచాలనం చేసి కౌగలించుకున్నారు. అనంతరం మోదీ కూడా చిరాగ్ ను భుజం పైకి తీసుకుని తలపైన ముద్దు పెట్టారు. ఈ సీన్ తో అందరూ చప్పట్లతో అభినందించారు. 2020 నుంచి చిరాగ్ పాస్వాన్ అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డాడు. 2020లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందే తన తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ చనిపోవడంతో చిరాగ్ పాస్వాన్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి దిగారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కలిసి పోటీ చేయడం ఇష్టం లేక విడిగా పోటీ దిగారు. ఇక నితీష్ కుమార్ వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేశారు. లోక్ జన్ శక్తి పార్టీని పటిష్టపరిచేందుకు సాయశక్తుల కృషి చేశారు. చిరాగ్ పాస్వాన్ ఒంటరి పోరాటంలో నితీష్ కుమార్ ఇప్పట్లో బాగా దెబ్బతిన్నారు. 2015లో 70 అసెంబ్లీ స్థానాలను గెలిచిన నితీష్ కుమార్ 2020 నాటికి 43 స్థానాలకు పడిపోయారు. ఇది కేవలం చిరాగ్ పాస్వాన్ కారణంగానే జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది కాలానికే తన బంధువు పశుపతి కుమార్ పరాస్ పార్టీ నుంచి వెళ్లిపోయారు. వెళుతూ తనతో పాటు 4 ఎంపీలను కూడా తీసుకుపోయారు. పార్టీని బలహీనపరిచారు. దీంతో చిరాగ్ పాస్వాన్ ఒంటరివాడయ్యాడు. తక్కువ కాలంలోనే తిరిగి కోలుకున్నాడు. నరేంద్ర మోదీకి దగ్గరయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. చివరకు 2024 లోక్సభ ఎన్నికల నాటికి మోదీతో జతకట్టాడు. బీహార్లో 5 ఎంపీలను గెలిపించుకున్నారు. లోక్ జన్ శక్తి పార్టీ తరపున 5 ఎంపీలను మోదీకి కానుకగా అందించాడు. తాజాగా చిరాగ్ పాస్వాన్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లకు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు గతంలో ఓ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నారు. 2011లో వచ్చిన మిలేనా మిలే హమ్ చిత్రంలో కంగనా రనౌత్, చిరాగ్ పాస్వాన్లు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ అడుగుజాడల్లో చిరాగ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇక తాజా ఎన్నికల్లో బీహార్లోని హాజీపూర్ నుంచి విజయం సాధించారు. ఎల్జేపీ నుంచి 5 ఎంపీలుగా గెలుపొందారు. మరోవైపు కంగనా బీజేపీ తరపున హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.